తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం సుల్లూరుపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో రెండవ రోజు మహానాడు కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలని, కానీ ఏ విభేదాలు లేకుండా ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ 103వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు। అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది। అలాంటి పట్టి చెవులు ఈ జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో కనీసం దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి సార్। ఇతను రైతు పక్షపాతి, ఇతను రైతుకు అన్న। అలాగే గత ప్రభుత్వం రైతు దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నా సరే రైతు అకౌంట్లో డబ్బులు వేయలేని పరిస్థితి ఈ సైకో జగన్ లేదు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 48 గంటల్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత మన పార్టీని, మన బాబు గారికి ఘనత దక్కుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా। ముందని ప్రతి ఒక్క రైతు మనకు అండగా ఏ పార్టీ ఎవరో మనకు అండగా గ్రహించి రాముడి పాలన సత్యశామమైన పాలనలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం విరాళాలు ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే నిన్న చెప్పని పేర్లు